నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో ఇంకొక 6 నెలలకి కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన పూర్తవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతానికి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? తెలంగాణలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికలకి చాలా సమయం ఉంది. ఈసారి జమిలీ ఎన్నికల కింద 2029లో జరగచ్చు అన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ పల్స్ ఎట్లా ఉంది? ప్రజలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే? అయితే ఇక్కడ వ్యూవర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, డిస్క్లైమర్ కింద కూడా చెప్పచ్చు, ఆ సర్వే ఇప్పుడు ఇస్తున్న సర్వే నా సొంత సర్వే కాదు, ఒక ఏజెన్సీ ఇచ్చింది. ఆ ఏజెన్సీ పేరు కూడా చెప్తాను. బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికలకి 2024 లోక్సభ ఎన్నికలు, ఈ రెండిటి మధ్య కూడా ఓట్ షేర్ అనూహ్యంగా పెరిగింది. ఎవరూ ఊహించలేదు కూడా అంతగా పికప్ అవుతుంది బీజేపీకి తెలంగాణలో ఓట్ షేర్ అని. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఉంది, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అన్నారు. కవిత అరెస్టు ఎందుకు చేయలేదు, ఇవన్నీ కూడా ఒక పక్క ఆరోపణలు జరుగుతుంటే, ప్రత్య ఆరోపణలు, ఒక పక్క మోడీ అమిత్ షా వీళ్ళంతా కూడా సభలు, తెలంగాణలో ఈటల రాజేందరు, మందకృష్ణ మాదిగ వీళ్ళందరి ఇంపాక్టు, ఇదంతా కలిపి లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది బీజేపీ. అట్లాగే 35 పైన ఓట్ షేర్ సాధించింది. 23 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే 30 స్థానాలకు పైగా బీజేపీ సాధిస్తుందని అందరూ ఊహించారు. రాను క్రమేపీ అది డౌన్ అయింది. ఆఖరికి అసెంబ్లీ కూడా 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కర్ణుడి చావుకి 100 కారణాలు ఇట్లా అన్నట్టుగానే బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానాలకు పడిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి బీజేపీ ఎలా ఉంది పార్టీ పరిస్థితి తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, బీఆర్ఎస్ ఎట్లా ఉంది? బీఆర్ఎస్ అయితే మాత్రం పైకి చెప్తున్నట్టుగా మీడియాలో హడావుల్లాగా ఎక్కడా కూడా రూరల్ ఏరియాస్లో చాలామంది డిబేట్స్లో మాట్లాడుతున్నారు. రూరల్ ఏరియాస్లో పికప్ అయింది బీఆర్ఎస్ మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని. బీజేపీ ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్ళి పోరాడడం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాటి ఇచ్చిన హామీల మీద కానీ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మీద కానీ మాట్లాడడం చాలా తగ్గింది. అంతేకాకుండా బీజేపీ భరోసా అంటూ కూడా నాంపల్లి బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ఎంపీలందరూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటాం. ప్రోగ్రామ్ కూడా అంత సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకంటే కారణం, ఆ నియోజకవర్గాల్లో పెట్టాలి కానీ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో పెడితే ప్రజలకి కంప్లైంట్లు, ఫిర్యాదులు ఇవ్వటానికి ఎంత దూరం ప్రయాణించి రావాల్సి ఉంటుంది. ఏ ఎంపీ వాళ్ళ నియోజకవర్గాల్లో పెట్టినా, ఏ ఎమ్మెల్యేలన్నా లేదా అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు కనుక కోఆర్డినేట్ చేస్తుంటే ఆ ప్రోగ్రాము మరోలా సక్సెస్ అయి ఉండేదేమో. బీజేపీ ఎక్కడ ఈ ప్రజల కోసం పోరాటం అనేది కనబడట్లేదని చెప్పాను, కానీ బూత్ లెవెల్లో 2023లో చాలా చోట్ల బూత్ లెవెల్లో ఫెయిల్ అయింది. మైక్రో మేనేజ్మెంట్లో ఫెయిల్ అయింది. ఎప్పుడు బీజేపీకి యాక్చువల్గా భారతదేశంలో ఆయుపట్టదే, ఆ బూత్ లెవెల్ తెలంగాణలో ఫెయిల్ అయిందని చెప్పచ్చు. ప్రస్తుతానికి దాని మీద అయితే ఫోకస్ పెట్టింది. దానికి ఆర్ఎస్ఎస్ చాలా హెల్ప్ చేస్తుంది. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ మాత్రం పటిష్టం చేసుకుంటుంది. చాలా అంది వచ్చిన అవకాశం తెలంగాణలో బీజేపీకి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. 2029లో జరుగుతుంది అనుకుంటున్నాను నేను అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలకి. ఇప్పటి నుంచే కూడా ఒక రూట్ మ్యాప్ అయితే క్లియర్గా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అంతర్గత విభేదాలు కూడా చాలా ఉన్నాయి. రాజాసింగు, రాజేందర, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద, అన్ని అంతర్గత సమస్యలు నడుస్తున్నప్పటికీ ఎన్నికలు వచ్చే సమయానికి బీజేపీ కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ కలిసికట్టుగా పోరాడతారు, అందరూ కలిసికట్టుగా ప్రచారం చేస్తారు, అందరూ కూడా ముందుకెళ్తారు. మళ్ళీ మోడీ నామస్మరణే. అంతే తప్ప లోకల్గా స్టేట్ లెవెల్లో అక్కడ ప్రభుత్వంలో ఉన్న పార్టీ మీద మాత్రం విమర్శలు ఎప్పుడూ తగ్గుతూ ఉంటాయి. ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతోంది? కాంగ్రెస్ పార్టీ చాలా హామీల మీద అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా 2500 మంత్లీ అసిస్టెన్స్, మహిళలకి 2500 రూపాయలు ఇస్తాను నెలకంటూ కూడా అధికారంలోకి వచ్చింది. ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు, దాని మీద బీజేపీ పోరాడట్లేదు. ఎల్పిజి సిలిండరు
₹500 అన్నారు ప్రామిస్, అది మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని బీజేపీ పెడచమని పెడుతుంది. 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నారు, దాన్నే మర్చిపోయారు. ఎక్కడా కూడా కాంక్రీట్ రోడ్ మ్యాప్ కూడా లేదు దానికి 2 లక్షల ఉద్యోగాలకు అనేది. దాన్ని బీజేపీ ప్రశ్నించట్లేదు. తెలంగాణలో ₹4,000 నెలకి ఇస్తామన్నారు నిరుద్యోగుల భృతి కింద. ఇంతవరకు ఎక్కడా కూడా అది మనకు కనబడదు. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అన్నారు, ఇంకా అది ప్రారంభం కాలేదు. వీటన్నిటి మీద కూడా బీజేపీ సీరియస్గా ఫోకస్ పెట్టి బీఆర్ఎస్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా కవిత సొంతంగా తండ్రితో దూరమైంది, ఈ ఇష్యూస్ని పక్కకి పెట్టి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో వీటి మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఎందుకు నెరవేర్చట్లేదని పోరాడితే ఫలితం రాబోయే రోజుల్లో వేరేగా ఉండొచ్చు. అంతేకాకుండా రోహింగ్యాస్ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 70,000 మందికి పైగా ఉన్నారన్నది ఒక రిపోర్ట్ అయితే ఉంది. ఆ రిపోర్ట్ తిరుగుతుంది మొత్తం పత్రికల్లో వాటిల్లో. ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ని మిగతా రాష్ట్రాలంతా కూడా అప్పుడే అట్లా బంగ్లాదేశ్గా లేకపోతే పాకిస్తాన్ అవన్నీ పంపించేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఇంకా ప్రోగ్రామ్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. దాని మీద ఫోకస్ పెడితే బీజేపీ ఇంకా బాగుంటుంది. ఆయుష్మాన్ భారత్, సీనియర్ సిటిజన్స్ 70 సంవత్సరాలు దాటిన వాళ్ళ కార్డ్స్ అందక తెలంగాణలో చాలా సఫర్ అవుతున్నారు. ఇది గొప్ప స్కీమ్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దాన్ని ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, కార్డ్స్ ఎందుకు ఇష్యూ అవ్వట్లేదు అనే దాని మీద కూడా ఫోకస్ పెడితే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అప్లై చేసిన 3వ రోజే కార్డ్స్ వచ్చేస్తున్నాయి. తెలంగాణలో సీనియర్ సిటిజన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీజేపీకి. మిగతా ఇష్యూస్ నడుస్తూనే ఉంటే ప్యారలల్గా. ఇంకా ఆశ్చర్యకరమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ముఖ్యమైన జర్నలిస్టు సురేష్ కొచ్చాటి ఆయన సోషల్ మీడియాలో కూడా ట్వీట్ చేశారు దీని గురించి. మోనికారెడ్డి అనే ఆవిడ సినీ పోలీస్ సుచిత్ర సర్కిల్ కొంపల్లిలో ఉన్న సినీ పోలీస్ థియేటర్కి వెళ్తే ఆమె హిందూ బిందు సింధూర్ పెట్టుకుంది కాబట్టి, బొట్టు పెట్టుకున్నారు కాబట్టి మీకు లోపల ఎలవ్ లేదు అంటూ కూడా సినీ పోలీస్ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళని ఆపేయటం, నో బిందీ అని చెప్పటం, హిందూస్కి ఎలవ్ లేదని ఇండైరెక్ట్గా చెప్పటం, ఇదంతా కూడా హైదరాబాద్ లాంటి నగరంలో జరగటం. దీని మీద ఫోకస్ పెట్టాలి బీజేపీ. ఎందుకు సినీ పోలీసులో మహిళలు బొట్టు పెట్టుకుంటే సింధూరం పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు ఎలవ్ లేదు అనేది ప్రశ్నించాలి బీజేపీ లాంటి వాళ్ళు. ఎందుకంటే బీజేపీ హిందుత్వ పార్టీగా చెప్పుకుంటారు కాబట్టి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ రోహింగ్యాస్ కానీ లేకపోతే ఇట్లా సినీ పోలీసులో ఇన్సిడెంట్ చెప్పింది లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఫెయిల్యూర్స్ మీద మాట్లాడడం మానేశారు ఈ మధ్య ఎక్కువ. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ ఇంటర్నల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెడుతున్నారు, లేదా బీజేపీలో ఇంటర్నల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకు ఎంత ఇంట్రో ఇవ్వాల్సి వచ్చిందంటే జన్ లోక్పాల్ అనే ఒక సర్వే, అది కూడా ఎందుకు తీసుకున్నాను అంటే తెలంగాణలో ప్రిడిక్షన్, మిగతా రాష్ట్రాలు పక్క పెట్టండి, తెలంగాణలో మాత్రం వాళ్ళ ప్రిడిక్షన్ యాక్యురేట్గా అయింది అసెంబ్లీకి లోక్సభకి. సో ఎప్పుడైతే 2 అసెంబ్లీ లోక్సభ తెలంగాణ స్టేట్లో యాక్యురసీ కరెక్ట్గా ఉంది కాబట్టి చాలా సర్వేలు వచ్చినా కూడా ఆ సర్వే తీసుకున్నాను కన్సిడరేషన్లోకి. అసెంబ్లీ ఎన్నికలు 2023లో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు కాంగ్రెస్కి 58 నుంచి 63, తర్వాత 59 నుంచి 64 2 సర్వేలు ఇచ్చారు. కాంగ్రెస్ 59 నుంచి 64 గెలుచుకుంటుందని, బీజేపీ 8 నుంచి 13 స్థానాలు గెలుచుకుంటుందని. అట్లాగే లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా బీజేపీ 8 నుంచి 9, కాంగ్రెస్ 7 నుంచి 8 చాలా క్లియర్గా ఇచ్చారు. సో అదే అయింది కూడా ఫైనల్గా రిజల్ట్స్. అందుకని తెలంగాణలో ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయంటూ వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేశారు. ఆ సర్వేలో ఓన్లీ నెంబర్సే ఇచ్చారు, డిస్ట్రిక్ట్ వైజ్గా ఇదంతా కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్స్ ప్రకారం అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం తెలంగాణ బీజేపీని కోరుకుంటోంది, కానీ బీజేపీ వద్దనుకుంటుందా అన్నట్టుగా ఆ సర్వే రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే బీజేపీ అనూహ్యంగా 58 నుంచి 63 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 13 నుంచి 18 స్థానాలు గెలుచుకుంటుందని, ఎంఐఎం 6 నుంచి 7, అదర్స్ 1 స్థానం అని జన్లోక్పాల్ సర్వే 2 రోజుల కిందట రిలీజ్ చేసిన సర్వే తెలంగాణ మీద. చాలామందికి అనుమానం రావచ్చు, లేదా ఆశ్చర్యం కూడా అయ్యచ్చు. ఎందుకంటే అక్కడ బీజేపీ
ఎందుకు అన్ని స్థానాలు వస్తున్నాయి, ఎక్కడ కనబడుతున్న నాయకులు ప్రచారంలో లేరు, లేదా ఇందాక నేను చెప్పిన ఇష్యూస్ మీద ఫైట్ చేయట్లేదు, లేదా ఎక్కడ యూనిటీ లేదు వాళ్ళలో, ఇవన్నీ వినబడుతుంది. కానీ ఇక్కడ క్లియర్గా ఒక మెసేజ్ అయితే ఉంది తెలంగాణ పబ్లిక్ నుంచి లేదా ఓటర్స్ నుంచి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఇయర్స్ రూల్ చూశారు, కాంగ్రెస్ రూల్ చూస్తున్నారు. ఓటర్స్ రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియాస్లో ఇప్పటిదాకా బీజేపీ అర్బన్లోనే పట్టు సాధించింది, రూరల్లో ఇంకా స్ప్రెడ్ కాలేదు. ప్రస్తుతం రూరల్లో మాత్రం డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చూస్తున్నారు. అది రేపు 29 ఎన్నికల దాకా ఉంటుందా అనేది చెప్పలేం. కానీ ప్రస్తుతం అయితే ఇది ఒక డిబేట్ నడుస్తుంది రూరల్ ఏరియాస్లో. అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నారు, సెంట్రల్లో స్టేట్లో ఒకటే ప్రభుత్వం ఉంటే ఎట్లా డెవలప్మెంట్ ముందుకెళ్తుంది, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పథకాలు ఇవన్నీ కూడా ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఆ రాష్ట్రాల్లో అన్నది గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు కూడా. ఆశ్చర్యకరంగా ఖమ్మం జిల్లాలోకి వెళ్తే కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కడ బీజేపీకి పట్టు లేదు. ఖమ్మం జిల్లా లాంటి చోట కూడా బీజేపీ గురించి మొట్టమొదటిసారి మాట్లాడుకుంటున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు పక్క జిల్లా, లేదా ప్రస్తుతం చూస్తున్నారు వాళ్ళు కూడా దేశంలో జరుగుతున్నవన్నీ కూడా డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే. ఫెడ్అప్ అయిపోయి ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఎప్పుడూ కూడా గతంలో ఏ పార్టీ ఏం చేసింది వాళ్ళ మీద విమర్శలు, లేదా గతంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద మీరేం చేశారు అంటూ ఈ విమర్శలకి తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డెవలప్మెంటు, ముందుకెళ్ళాలని. ఇండస్ట్రీస్ కానీ, రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ ఎరాడికేట్ అవ్వాలని ఇవన్నీ ఎదురు చూస్తున్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు, ఆల్ సెక్టర్స్ చూస్తున్నారు, రియల్ ఎస్టేట్ సెక్టర్ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు, డైలీ వేజెస్లో పనిచేసే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికే 1.5 ఇయర్ రూల్తోనే ఇంకా ఎన్ని నెలలు మాకు ఇది పనిష్మెంట్ అన్న టైప్లో చూస్తున్నారు. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో కూడా నాయకులు బయటికి చెప్తున్నంత గంభీరంగా లేదు గ్రౌండ్ లెవెల్లో తెలంగాణలో వాళ్ళ పరిస్థితులు, గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితులు. సో దాని గురించే బీజేపీకి ఆ నెంబర్ పెరుగుతోందే తప్ప బీజేపీ ఫైట్ చేస్తున్న విధానం మీద కానీ, ప్రజల్లోకి వెళ్ళి అధికార పార్టీని ఎండగట్టిన విధానం మీద కానీ ప్రజలు చూడటల్లా వాళ్ళ ఆలోచనల్లా అక్కడ మోడీని చూస్తున్నారు. ఇక్కడ కూడా ఒకసారి అవకాశం ఇస్తే బీజేపీకి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కనుక వస్తే ఒక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతోనే ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ ఎదురు చూస్తున్నారు. దీన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుంటుందా, లేదు మాకు చాలే 8 అసెంబ్లీ స్థానాలు మేము ఆ నెంబర్లో ఇంక్రీజ్ అయ్యాం, ప్రస్తుతం మేము ఇంతే అని ముందుకెళ్తుందా, ఎట్లాగే ఇంటర్నల్ డిస్ప్యూట్స్తోనే ముందుకెళ్తుందా అనేది అయితే వాళ్ళ నిర్ణయానికే వదిలేద్దాం. థ్యాంక్ యూ.